హలో స్టూడెంట్స్, తెలుగులో మాట్లాడతాను. ఎందుకంటే గత 20 రోజులుగా యూరోప్లో వెళ్ళాను. ఫ్రాన్స్ వెళ్తే అక్కడ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడలే, అంత ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. జర్మనీ వెళ్తే జర్మన్ మాట్లాడుతున్నారు. స్పెయిన్ వెళ్తే స్పానిష్ మాట్లాడుతున్నారు. పోర్చుగల్ వెళ్తే పోర్చుగీస్ మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఇంగ్లీష్లో చాలా బాగా మాట్లాడాలి, నేర్చుకోవాలి అంటే అన్ని ఎక్స్టెంపోర్ కాంపిటీషన్స్లో అన్నిట్లో వెళ్ళేసి బాగా మాట్లాడేసి మంచి ప్రైజ్ గెలిచేసుకునేవాడిని. కానీ అర్థమైంది ఏంటంటే దేశంలో, మన వరల్డ్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఇంగ్లీష్ కాదు. అక్కడికి ఎక్కడ వెళ్ళినా వాళ్ళ మాతృభాష గురించి చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు. సో అందుకని ఈరోజు తెలుగులో మాట్లాడుతాను. చాలా స్కూళ్ళల్లో ఏంటంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటే మీరు బాగా డెవలప్ అవుతారు, గొప్ప గొప్ప జాబ్లు వస్తాయి, మన దేశం అభివృద్ధి చెందంటారు. కానీ ఆ చిన్న చిన్న దేశాలు మీరు వెళ్తే చిట్టి ఫ్రాన్స్ ఇవన్నీ చూస్తే చిన్న చిన్న దేశాలు, కానీ అవన్నీ వెల్ డెవలప్ నేషన్స్, వాళ్ళు మాతృభాషతోటే. మరి అంతేకాకుండా అక్కడి వంటలు తింటూ వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. మనం కూడా ఇప్పుడు ఇవన్నీ అడుక్కొచ్చిన వంటలే కదా, మనం ఇప్పుడన్నీ బ్లేమ్ చేస్తున్న పిజ్జాలు, ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ. కానీ అవన్నీ ఇష్టంగా తింటూ ఉంటాం. కంప్లీట్గా తినొద్దని చెప్పను, కానీ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినాలి. ఈరోజు మనందరం పొద్దున వాకింగ్కి వెళ్ళాం కదా, బాగా వాక్ చేశారా అందరూ? కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం మారిపోతూ ఉన్నాం. ఏంటి, ఎలా మన ఎవల్యూషన్ ఎలా అయింది? ఒక రకంగా చెప్పాలంటే కోతి జాతి నుంచి మనం మనుషులు అయ్యాం. కోతులు, ఏప్స్ ఎలా నడిచేవాళ్ళు, ఇలా ఇలా నడిచేవాళ్ళు. ఇప్పుడు మనం మనుషులై స్ట్రైట్ అయ్యాం. నడిచేటప్పుడు చూసారా, నాకు చాలా ఏప్స్, కోతి జాతులు కనిపించాయి. ఎందుకో తెలుసా? మనందరం ఏంటి, ఇప్పుడు ఇళ్లలో మనం స్కూల్ నుంచి వెళ్ళగానే ఏంటి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు. వెళ్ళగానే ఇలా, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా, ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఇలా, మళ్ళీ కోతులు అయిపోతున్నాం. అవ్వకూడదు కదా. మరి ఈరోజు చాలా మంది పిల్లల్ని చూశాను, నడిచి వచ్చిన తర్వాత అంటున్నారు. కానీ మన మధ్య 70 years నాకు అని చెప్పి అసలు ఊపిరి ఎట్టు చక్కగా నడిచినట్టే లేడు మన కృష్ణ గారు. 70 years, గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. మరి మనం ఆ వయసు వచ్చిన తర్వాత కూడా హెల్తీగా ఉండాలి అంటే మనకి ఈరోజు ఎంతో మంది డాక్టర్లు చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఏంటి, ఇంటికి వెళ్ళగానే ఐప్యాడ్లు, ఐఫోన్లు బట్టి కోతుల్లా అవ్వద్దు. మరి నేను ఎందుకంటే ఇంతమంది పెద్ద పెద్ద డాక్టర్లు మాట్లాడారు, ఈరోజు మాట్లాడను, మళ్ళీ మీ స్కూల్కి వస్తాను. మీ స్కూల్కి వచ్చి వంటల ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసి మీకు మంచి మంచి హెల్తీ ఫుడ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. మరి వచ్చేటప్పుడు మీ అందరినీ కూడా హెల్తీ ఫుడ్స్ చేసి తీసుకురమ్మంటాను. కాబట్టి ఈ రోజు నుంచి మళ్ళీ నా ప్రోగ్రామ్ అనౌన్స్ చేసేంత వరకు కొంచెం హెల్తీ ఫుడ్స్ అంటే ఏంటి అని మీరు నేర్చుకోండి. మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా ఎల్లో అని రంగు చూడగానే ఏంటి, ఎల్లో ఈజ్ ఫర్ గుడ్ హెల్త్. హెల్తీ చిల్డ్రన్ విల్ బి టుమారోస్ హెల్తీ నేషన్. కాబట్టి హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎలా నడుస్తారు? స్ట్రైట్ గా నడుస్తారు, ఇలా కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.